పెట్టాలి అన్నది ఆయన డిమాండ్. ఇది సమంజసంగానే ఉందా 45 రోజుల రాష్ట్రపతి పాలన డిమాండ్? వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా, పారిపోయారా, ఇదంతా కూడా ప్రజల్లో చర్చ జరగలేదండి. ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో చర్చ జరిగింది. దాన్ని వార్తగా మనం దాని గురించి చర్చ చేయడం కూడా అనవసరం. 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ అధినేత అతను. 40% ఓటు బ్యాంక్. రాష్ట్ర ప్రజలు 40% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడిచారు. అలాంటి రాజకీయవేత్త మేమేమనుకున్నాం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కనీసం ఒక 5-6 నెలలు సమయం ఇవ్వాలి. వాళ్ళు చెప్పినటువంటి, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు మొత్తం నెరవేర్చే విధంగా, పాలన మొత్తం వాళ్ళు చేసుకునే విధంగా కనీసం ఒక 5-6 నెలలు సమయం ఇవ్వాలి అని చెప్పేసి, ఎవరో ఎందుకు, నేనే చాలా సందర్భాల్లో మీతో డిబేట్కి పిలిచినప్పుడు కూడా నేను కూడా మీతో చెప్పాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏముందండి ఇప్పుడు మాట్లాడడానికి, వాళ్ళకి ఒక 5-6 నెలలు సమయం ఇద్దాం, వాళ్ళ పాలన చూసి మనం మాట్లాడదామని చెప్పిన వాళ్ళం ఈరోజు మళ్ళీ 45 రోజుల్లో వచ్చి కూర్చొని మాట్లాడాల్సిన పరిస్థితి కారణం ఎవరు? కేవలం 45 రోజుల్లో 36 హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, 1050కి పైగా దాడులు, దౌర్జన్యాలు, మానభంగాలు అయితే లెక్కలేవు సార్. ఆడవాళ్ళ మీదే కాదు, ఈ రాష్ట్రంలో ఆఖరికి గేదెలకు కూడా రక్షణ లేకుండా పోయింది. గేదెలకు కూడా సార్ 45 రోజుల్లో ఎంత దౌర్భాగ్యం అంటే, వీళ్ళలో ఎవరైనా వీళ్ళు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉంది అనడానికి ఒక చిన్న ఉదాహరణ వర్మ గారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 4వ తారీఖు వీళ్ళు అధికారంలోకి వచ్చారు. జూన్ 10వ తారీఖున అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి మండలం నేదనూరు గ్రామంలో 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచార యత్నం. 2024 జూన్ 21 అండి, బాపట్ల జిల్లా చీరాల మండలం అదొకటి. 26న ఒక ఘటన, జూన్ 27న ఒక ఘటన, జూన్ 28న ఒక ఘటన, జూన్ 30న ఒక ఘటన, జూలై 6న ఒక ఘటన, జూలై 7న ఒక ఘటన, మళ్ళీ జూలై 7న అదే రోజు ఒక ఘటన, జూలై 14న ఒక ఘటన, జూలై 15న ఒక ఘటన, జూలై 15 ఇంకొక ఘటన, జూలై 16న ఇంకొక ఘటన, మళ్ళీ జూలై 16న ఇంకో 2 ఘటనలు. అవి కాకుండా జూలై 17న 2 ఘటనలు. రాష్ట్రంలో ఆడవాళ్ళ మాన ప్రాణాలకు రక్షణ ఉందా అండి? ఆడవాళ్ళ మాన ప్రాణాలకు రక్షణ ఉందా? ఇదేనా శాంతి భద్రతలు కాపాడటం అంటే? ఇదేనా లా అండ్ ఆర్డర్ అంటే? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న పాపానికి రాష్ట్రంలో 2500కు పైగా కుటుంబాలు తమ ఆస్తుల్ని, పొలాలని, ఊర్లని వదిలేసి పారిపోయి ఉన్నారండి. ఈ రోజుకి 45 రోజులైనా ఊర్లలోకి రాలేని పరిస్థితి. కేవలం పల్నాడు జిల్లాలోనే 1000కి పైగా కుటుంబాలు ఉన్నాయి. రికార్డెడ్ ప్రూఫ్స్ ఇవన్నీ. వీళ్ళు ఎంత కాదన్నా ఇది నిజం రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఆ ఊరు ప్రజలకు తెలుసు, ఆ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. రషీద్ అనే ఒక వ్యక్తి, మా పార్టీ కార్యకర్త, మా పార్టీ సానుభూతిపరుడు, చనిపోతే కనీసం ఎలాంటి విచారణ చేయకుండా గంటలో ఎస్పీ వచ్చి ప్రెస్ మీట్ పెడతారు వాళ్ళ పర్సనల్ గొడవలు అని చెప్పేసి. అతను చంపిన అతను జిలానీ అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పి మాట్లాడతారు. ఇతను వైఎస్ఆర్సీపీలో కార్యకర్త అండి. ఇతను వైఎస్ఆర్సీపీనా అండి? చూడండి, ఇతను వైఎస్ఆర్సీపీనా? ఇతను అంటే వైఎస్ఆర్సీపీ ఎప్పుడు పచ్చకండువాలు వేసుకున్నారండి? ఎన్నికలకు ముందు టీడీపీలోకి వెళ్ళిపోయి టీడీపీ వాళ్ళతో అంటగాగుతూ, టీడీపీ నారా లోకేష్ గారి బర్త్డే కూడా అతను సెలబ్రేషన్స్ చేసి, కేక్ కటింగ్లు చేసి, డాన్స్లు వేసినటువంటి ఒక వ్యక్తి మా పార్టీ కార్యకర్తలు చంపేస్తే నడి రోడ్డు మీద అత్యంత పాశవికంగా సభ్య సమాజం సిగ్గుపడేలా, భయోందోళనకు గురయ్యేలా చూడలేదా? కనిపించలేదా సార్ మీ మీడియాకి? కనిపిస్తే దాన్ని కూడా కనీసం అధికార పక్షంలో ఉండి పరామర్శించడానికి వెళ్ళలేదు. వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పలేదు. చెప్పకపోగా తిరిగి వాళ్ళ కుటుంబం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటువంటి ఇలాంటి విశ్వ సంస్కృతి రాష్ట్రంలో లేదంటారా? ఓకే. శాంతి ప్రసాద్ గారు కూడా ఉన్నారు అక్కడ. శాంతి ప్రసాద్ గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి భావజాలం చాలా గొప్పది, పవన్ కళ్యాణ్ గారు నిత్యం రాష్ట్ర ప్రజల్లో శాంతి భద్రతల కోసం మాత్రమే మాట్లాడుతుంటాడు, రాష్ట్ర ప్రజల సంక్షేమం, రాష్ట్ర ప్రజల భద్రత కోసమే మాట్లాడుతుంటారని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎక్కడికి వెళ్ళారండి? 2017లో జరిగిన సుగాలి ప్రీతి మరణాన్ని రాజకీయం కోసం వాడుకున్నాడు 2019 నుంచి 24 వరకు. కానీ 2024లో వాళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతమంది ఆడపిల్లల మీద, మైనర్ బాలికల మీద కూడా అత్యాచారాలు, హత్యలు జరిగితే పవన్ కళ్యాణ్ గారు నోరెత్తారా? ఇలా నడి రోడ్డు మీద చంపుకునే విశ్వ బీహార్ సంస్కృతి వచ్చినా సరే మాట్లాడగలిగారా? ఆఖరికి సార్ వర్మ గారు మొన్న ఏదైతే గాజువాకలో
ఒక దివ్యాంగుడు, ఆయన పేరేం పేరంటే వేమిరెడ్డి అప్పలనాయుడు అనే ఒక దివ్యాంగుడిని చంపేశారండి. మర్డర్ జరిగింది. మర్డర్ జరిగితే ఆయన మీద వాళ్ళ భార్య కేసు పెట్టింది. ఇది చనిపోయాడు కదా అని చెప్పి వాళ్ళ భార్య కేసు పెడితే ఎవరి మీద పెట్టిందో తెలుసా సార్? కరణం, ఆయన పేరేం పేరంటే కరణం కనకారావు అని చెప్పేసి జనసేన తరపున 71వ వార్డులో ఏదైతే కార్పొరేటర్ గా పోటీ చేసినటువంటి జనసేన నాయకుడు ఆయన మీద కేసు పెడితే కనీసం కేసు తీసుకోవాలా. ఆ హత్య వెనక ఆయనే ఉన్నాడు అని చెప్పేసి చివరిగా సార్ ఎంత దారుణం అంటే ఆయన హత్య వెనక వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి సొంత భార్య అండి, ఇంతకు మించి నీచం ఉంటుందా? సొంత భార్య కేసు పెడితే కేసు తీసుకోలేని పరిస్థితి. వాళ్ళ భార్య రాసిన లెటర్ కూడా సార్, సొంత భార్య. ఇతనండి కరణం కనకారావు గారు. ఇతని పేరు కరణం కనకారావు. పవన్ కళ్యాణ్ గారితో, గంటా శ్రీనివాసరావు గారితో ఆయన మీద జరిగినటువంటి అక్రమాలు మొత్తం ఇంతకు ముందు ఈ మొత్తం ఉంటే, ఇంత బాగా ప్రూఫ్స్ ఉంటే కనీసం పోలీస్ యంత్రాంగం కేసు తీసుకోకుండా ఆవిడ అవమానికి పంపించినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే రాష్ట్రంలో శాంతి. మిథున్ రెడ్డి గారి అంశం అండి. మిథున్ రెడ్డి గారు ఏమన్నా తాలిబాన్కి మన మాట్లాడదాం, చర్చిద్దాం. శేఖర్ చర్చిద్దాం. మిగతా ప్యానలిస్టులు కూడా ఉన్నారు కదా సార్. వర్మ గారు 1 minute. ఏదైతే మిథున్ రెడ్డి గారు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళారా, పాకిస్తాన్ వెళ్ళారా, రిస్ట్రిక్షన్ జోన్కి వెళ్ళారా? ఆయన సొంత నియోజకవర్గం, వాళ్ళ తండ్రి గారి సొంత నియోజకవర్గం, రెడ్డప్ప గారి సొంత ఇల్లులో వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తారు. దాడి చేయడమే కాకుండా తిరిగి వాళ్ళ మీద కేసులు పెడతారు. సో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? రాష్ట్రంలో ఎవరికైనా రక్షణ కనిపిస్తుందా? ఇలాంటి సందర్భంలో రాష్ట్రపతి పాలన డిమాండ్ చేయడంలో తప్పెక్కడుందండి? ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కానీ, ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులు కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం గారు కానీ బయటకు వచ్చి రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చేలాగా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారండి? ఒక్క స్టేట్మెంట్. హోంమంత్రి గారు నిన్న వచ్చి బాధ్యతారహితంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. నేను లాఠీ పట్టుకొని తిరగాల, నేను గన్ను పట్టుకొని తిరగాల అంటే ప్రజల ప్రాణాలు, ప్రజల మానాలు, ప్రజల ఆస్తులు అంత లెక్కలేనితనం అయిపోయింది ప్రభుత్వానికి. శేఖర్ 1 minute. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 1 minute శేఖర్, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూద్దాం. బయట ప్లే చేయండి. గవర్నర్ ప్రసంగం రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే ప్రసంగంలో గవర్నర్ ను ఖచ్చితంగా నిలదీస్తూ, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుతగులుతూ, గవర్నర్ ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ గలం విప్పుతుంది. దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు. వెళ్ళి బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులు, రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా చూసేట్టుగా, దేశమంతా కూడా దీన్ని గమనించి, దేశమంతా కూడా దీన్ని